హలో పిల్లలు, మనం నిర్మలమైన ఆకాశం, రాత్రిపూట నిర్మలమైన ఆకాశంలోకి చూస్తున్నప్పుడు మనకు ఏం కనిపిస్తాయి? అనేకమైన నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాలు మనకు కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఈ నక్షత్రాలు మనకు ఆకాశంలో కొన్ని గుంపులుగా ఉంటాయి. మనము ఇప్పుడు ఆ చిత్రాన్ని పరిశీలిద్దామా? నిర్మల ఆకాశంలో నక్షత్రాలను చూడండి. మీరు గమనిస్తున్నారా? కొన్ని నక్షత్రాలు ఇక్కడ మినుకుమంటూ ఉన్నాయి. ఈ నక్షత్రాలు కొన్ని గుంపులుగా ఉంటాయి. అంటే కొన్ని కోట్ల నక్షత్రాలు కలిసి ఒక గుంపుగా ఉంటాయి. దీనినే మనం పాలపుంత అని అంటూ ఉంటాం. అంటే ఈ పాలపుంతలో మన సూర్యుడు కూడా ఒక భాగమే. సూర్యుడు కూడా ఒక నక్షత్రం అని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పాలపుంత యొక్క చిత్రాన్ని మనం పరిశీలిద్దామా? పాలపుంత చూడండి. ఈ పాలపుంతలో మనకు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు చుట్టూ మనకు 8 గ్రహాలు తిరుగుతున్నాయన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఈ పాలపుంత విశ్వంలో 1% అంటే మనకు మన విశ్వం ఎంత ఉందో అనేది మీరు ఊహించవచ్చు. పాలపుంత చిత్రాన్ని గమనించారు కదా? ఈ పాలపుంతలో మనకు 8 గ్రహాలు ఉన్నాయని మనం చెప్పాం. దీనిలో మన భూమి కూడా ఒకటి. అసలు భూమిని ఇక్కడ మనం గమనించలేక ఉన్నాం. అంటే ఈ పాలపుంతలో మన భూమి ఎంత చిన్నదో కదా. మనకు మన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో మనకు తెలిసినంతవరకు మనకు జీవరాశికి మనుగడకు అవసరమైనటివన్నీ మన భూమి మీద ఉన్నాయి. జీవరాశికి అనుకూల మనుగడకు ముఖ్యంగా అవసరమైనటివి ఏంటివి? గాలి, నీరు, ఆహారం. మనకు మీరు గమనిస్తే గాలి మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? గమనించండి. శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు నీరు మనకు ప్రాణాధారం. అదేవిధంగా ఆహారం మనకు అవసరం. ఇవి మనకు భూమి మీద లభిస్తున్నాయి కాబట్టి మనము అనేక జీవరాశులు ఉన్నాయి. ఈ చిత్రంలో మీరు గమనిస్తే ఇది మన భూమి. భూమి మీద మనకు కావలసిన గాలి, నీరు, ఆహారం లభిస్తుంది కాబట్టి జీవరాశి మనుగడ సాధ్యమైంది. మనకు తెలిసినంత వరకు వేరే గ్రహాల మీద ఇలా వాతావరణం లేదు. అక్కడ జీవరాశి మనుగడ ప్రస్తుతం లేదు. మన భూమి చుట్టూ తిరిగే ఒక ఉపగ్రహం ఉంది. ఆ ఉపగ్రహం పేరు చంద్రుడు. అదేవిధంగా మన భూమికి దగ్గరగా ఉన్న మరొక గ్రహం ఉంది. అది అంగారకుడు. చంద్రుని మీద, అంగారకుని మీద ఏమైనా జీవరాశి ఉందా? ఇప్పుడు లేకపోయినా ఇంతకు మునుపు ఏమైనా జీవరాశి మనుగడ సాధించిందా అన్న దాని మీద అనేక పరిశీలనలు జరుగుతున్నాయి. ఈరోజు మనం చంద్రుడు, అంగారక గ్రహాల మీద జీవరాశి మనుగడ సాధ్యాసాధ్యాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. చంద్రుడు, అంగారక గ్రహాలపై జీవరాశి మనుగడ సాధ్యాసాధ్యాలు. మనం మొదటగా ఈ విశ్వం ఎలా ఏర్పడింది?
అనే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈ విశ్వం ఎలా ఏర్పడింది అనే దాని మీద అనేక సిద్ధాంతాలు వచ్చాయి. దానిలో అత్యుత్తమమైన సిద్ధాంతంగా మనకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము అందరి చేత గుర్తించబడింది. ఇప్పుడు మనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే ఈ విశ్వానికి నాంది అంటే ఒక మహా పేలుడు సంభవించిందని, అక్కడ నుంచి మనకు విశ్వం వ్యాప్తి చెందిందని ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మనకు తెలియజేస్తుంది. దానికి సంబంధించిన చిత్రాన్ని మనం గమనిద్దాం. ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో మీరు గమనిస్తే ఇక్కడ ఒక మహా పేలుడు సంభవించింది. ఆనాటి నుంచి మన విశ్వం వ్యాప్తి చెందుతుందని మనకు ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించి మరొక చిత్రాన్ని కూడా గమనించండి. అంటే మన విశ్వం యొక్క వయసు 1600 కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తల విశ్వాసం. గమనించారు కదా, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి సంబంధించిన ఇది ఒక మరొక చిత్రం. ఇప్పుడు మన విశ్వంలో సౌర కుటుంబం ఉంది. సూర్యుడు ఇక్కడ మీరు గమనిస్తున్నదే సూర్యుడు. సూర్యుని చుట్టూ మనకు 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయని అనుకున్నాం. 1 బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఉన్నాయి. ప్లూటోను మనం గ్రహంగా గుర్తించడం లేదు. సూర్య కుటుంబాన్ని మనం ఈ చిత్రంలో చూడవచ్చు. ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇలా పరిభ్రమించకపోతే ఏం జరుగుతుంది? ఇవి సూర్యునిలో పడిపోతాయి. అంటే ఈ పరిభ్రమణ వేగాలే వీటిని సూర్యునిలో పడకుండా మనకు కాపాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం సూర్యుని గురించి తెలుసుకుందాం. సూర్యుడు మండుతున్న వాయుగోళం. మన సౌర కుటుంబంలో 99.9% సూర్యుడే ఆక్రమించి ఉన్నాడు. సూర్యుని యొక్క ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. కేంద్ర ఉష్ణోగ్రత 1,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుంది. అంటే చాలా వేడిగా ఉంటుంది. సూర్యుడి నుంచి మనకు కిరణాలు భూమిపైకి వస్తూ ఉంటాయి. ఆ కిరణాలు మన భూమిపైకి రావడానికి 8 నిమిషాల కాలం పడుతుంది. అంటే సూర్యకిరణాలు ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి. అంటే అంత వేగంగా ప్రయాణం చేసినా కానీ మన భూమిని చేరడానికి 8 నిమిషాల కాలం పడుతుందన్నమాట. ఇప్పుడు సూర్య కుటుంబంలో కేవలం గ్రహాలు, ఉపగ్రహాలు కాక కొన్ని ఆస్ట్రాయిడ్స్ అనే గ్రహ శకలాలు కూడా ఉంటాయి. ఆ గ్రహ శకలాల చిత్రాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఈ ఆస్ట్రాయిడ్స్తో పాటు కొన్ని తోకచుక్కలు కూడా ఉంటాయి. అంటే వీటన్నిటిని కలిపి మనం సౌర కుటుంబంగా తెలియజేస్తూ ఉంటాం. ఇప్పుడు సూర్య కుటుంబం యొక్క చిత్రాన్ని మరొకసారి మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు కొన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలు ఎక్కువ వేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి. దూరంగా ఉండే గ్రహాలు తక్కువ వేగంతో మనకు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహాలు ఎక్కువ వేగంతో పరిభ్రమించడం వల్లనే అవి సూర్యునిలో పడకుండా ఉన్నాయన్నమాట. దూరంగా ఉన్న గ్రహాలు తక్కువ వేగంతో పరిభ్రమించడాన్ని మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. ఇప్పుడు మొత్తం గ్రహాలను, సూర్యుని చుట్టూ ఉన్న 8 గ్రహాలను మనం అంతర్గ్రహాలుగా, బాహ్యగ్రహాలుగా విభజిస్తాం. ఇప్పుడు అంతర్గ్రహాలను చూడండి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ 4 గ్రహాలను మనం అంతర్గ్రహాలు అంటాం. ఈ అంతర్గ్రహాలను మీరు గమనించినట్లయితే ఇవన్నీ శిలామయమై ఉంటాయి. మన భూమిలాగే ఉంటాయన్నమాట. దీనిలో పెద్దది మన భూమి. అధిక సాంద్రతను కూడా కలిగి ఉంటుంది. అలాగే మనం బాహ్యగ్రహాల గురించి కూడా తెలుసుకుందాం. బాహ్యగ్రహాలు బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ఈ గ్రహాలను మీరు పరిశీలించినట్లయితే ఇవన్నీ వాయుగోళాలుగా ఉంటాయి. అంటే వాయుగ్రహాలు అన్నమాట ఇవి. ప్లూటోను మీరు గమనిస్తే ప్లూటో వీటితో విభేదిస్తుంది. ఇది శిలామయమై ఉంటుంది. ప్లూటోను మనం గ్రహంగా భావించడం లేదని మనం ఇంతవరకే తెలుసుకొని ఉన్నాం.
ఇప్పుడు మనం చూస్తున్న చిత్రం శుక్రగ్రహం. మనము భూమి నుంచి ఆకాశంలోకి చూస్తే మనకు ప్రకాశవంతంగా కనిపించేది ఏది? సూర్యుడు, తర్వాత చంద్రుడు, తర్వాత మనకు శుక్రగ్రహం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. శుక్రగ్రహం మనము దానిని అందరూ నక్షత్రంగా భావించడం వల్ల దానిని వేగుచుక్క అని, సాయంకాలం తార అని అంటూ ఉంటారు. కానీ అది నక్షత్రం కాదు. మీరు ఎప్పుడు గ్రహాన్ని చూడవచ్చు. మీరు ప్రతిరోజు సాయంకాలం పూట పశ్చిమం వైపు చూస్తే మనకు ఒక తార కనిపిస్తుంది సాయంకాలం పూట. అది వీనస్, శుక్రగ్రహం. దీనికి వీనస్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఎక్కువ కాంతిని వెదజల్లడం వల్లనే దీనికి వీనస్ అని పేరు వచ్చింది. మనకు ఉదయం పూట ఇది తూర్పు వైపున కనిపిస్తుంది. అంటే ఉదయం పూట తెల్లవారుజామున కనిపిస్తుంది. అందువలనే దీనిని వేగుచుక్క అని కూడా పిలుస్తారు, సాయంకాలం తారని కూడా పిలుస్తారు. ఇది ఎందుకు ఈ విధంగా ప్రకాశిస్తుంది, ఎందుకు ఎక్కువ కాంతిని కలిగి ఉంది అని అంటే దీని పైభాగమంతా శిలామయమే ఉంటుంది. ఇది సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువ కాంతిని గ్రహిస్తూ ఉంటుంది. ఇలా ఎక్కువ కాంతిని అది గ్రహించినప్పుడు కానీ శుక్రగ్రహానికి ఆ కాంతి చేరదు. మధ్యలో దట్టమైన యాసిడ్ మేఘాలు ఉండడం వల్ల కాంతిని ఎక్కువగా పరావర్తనం చెందిస్తూ ఉంటుంది. అందువల్ల మనకు శుక్రగ్రహం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా చూడండి. ప్రతిరోజు సాయంకాలం పూట తెల్లవారుజామున మనకు ఈ వీనస్ను మనం చూడవచ్చు. నక్షత్రానికి గ్రహానికి మనం ఆకాశంలోకి చూసినప్పుడు తేడాను కూడా స్పష్టంగా మనం ఈ విషయంలో గమనించవచ్చు. నక్షత్రాలు మనకు మినుకుమంటూ కనిపిస్తాయి. కానీ గ్రహాలు మనకు దగ్గరగా ఉండడం వల్ల, అంటే భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకు మినుకు అనకుండా నేరుగా కనిపిస్తాయి. మీరు వీనస్ను చూసి పక్కన ఉన్న నక్షత్రాలను చూసినప్పుడు గ్రహానికి నక్షత్రానికి ఉన్న తేడాను మీరు బాగా గమనించవచ్చు. ఇప్పుడు వేగు చుక్కకు సంబంధించిన తర్వాత సాయంకాలం తారకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు మనం గమనిద్దాం. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? ఇది వేగు చుక్క. ఇది తెల్లవారుజామున తూర్పు వైపున మనకు కనిపిస్తుంది. దీన్ని చుక్కగా భావించడం వల్ల, అంటే దీనిని స్టార్గా భావించడం వల్లనే మనం దానిని స్టార్ అని పిలుస్తున్నాం. కానీ ఇది స్టార్ కాదు, ఈవినింగ్ స్టార్, అంటే సాయంకాలపు తార. చంద్రుడు కూడా పక్కనే ఉన్నాడు. చంద్రునికి దగ్గరగా మనకు ఒక నక్షత్రంలాగా వీనస్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం భూమి చంద్రుడు గురించి తెలుసుకుందాం. చంద్రుడు మనకు తెలుసు. చంద్రుడు మన భూమికి ఒక ఉపగ్రహం. ఇది భూమి నుండి 3.85 × 10⁵ కిలోమీటర్స్ దూరంలో ఉంది. దీని పరిభ్రమణ వేగం గంటకు 3680 కిలోమీటర్లు. చంద్రుడు తన చుట్టూ తాను ఒక్కసారి తిరగడానికి 27.3 రోజులు పడుతుంది. అదేవిధంగా భూమి చుట్టూ తిరగడానికి కూడా అదే సమయం పడుతుంది. మీరు ఆ చిత్రాన్ని ఇక్కడ గమనించవచ్చు. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, అదేవిధంగా భూమి చుట్టూ తిరగడానికి ఈ రెండు సమయాలు మనకు ఒకటే రకంగా ఉంటాయి. అందువల్ల చంద్రుడిని మనం ఎల్లప్పుడూ ఒకవైపునే చూస్తూ ఉంటాం. రెండో వైపున చంద్రుడు మనం ఎప్పుడు చూసి ఉండం. అదేవిధంగా చంద్రుడు మనకు కొన్ని రోజులు క్షీణించడం, కొన్ని రోజులు అవి వృద్ధి చెందడం కూడా గమనిస్తూ ఉంటాం. దీనినే మనం పౌర్ణమి, అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాం. దాన్ని కూడా మనం ఈ చిత్రంలో చూడవచ్చు. ఎందుకు ఈ పౌర్ణమి, అమావాస్యలు వస్తూ ఉంటాయంటే భూమి యొక్క నీడ చంద్రుని మీద పడడం అనేది మన ఈ చిత్రంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రునికి ఒకవైపే మనం చూస్తాం, రెండో వైపు మనకు కనిపించదు. దానికి కారణం కూడా మీరు తెలుసుకొని ఉన్నారు. గమనించారు కదా ఈ చిత్రాన్ని? మనకు నెలవంక కనిపిస్తుంది. చంద్రుని మీద వాతావరణం ఉండేదా? ప్రస్తుతానికి వాతావరణం లేదు. ఒకప్పుడు ఉండేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయింది? మనము ఈ విషయాలు గమనించండి. భూమిపై పలాయన వేగం 12 కిలోమీటర్లు పర్ సెకండ్. చంద్రునిపై పలాయన వేగం 2.5 కిలోమీటర్లు పర్ సెకండ్. అంటే భూమి నుండి ఏదైనా ఒక వస్తువు తప్పించుకొని బయటికి వెళ్ళాలంటే దాని వేగం సెకనుకు 12 కిలోమీటర్లు ఉండాలి. చంద్రునిపై నుంచి ఒక వస్తువు బయటికి తప్పించుకొని వెళ్ళాలంటే సెకనుకు 2.5 కిలోమీటర్ల వేగమే సరిపోతుంది. అంటే
చంద్రుని మీద వాతావరణం ఒకప్పుడు ఉండేది, కానీ చంద్రుని యొక్క ద్రవ్యరాశి తక్కువ, గురుత్వాకర్షణ శక్తి తక్కువ, పలాయన వేగం కూడా చాలా తక్కువ ఉండడం వల్ల ఈ వాతావరణం అంతా విశ్వంలోకి లీక్ అయిపోయిందని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే ప్రస్తుతానికి చంద్రుని మీద ఎటువంటి వాతావరణం లేదు, అందువల్ల అక్కడ జీవరాశి మనుగడ అసాధ్యం. ఇప్పుడు మీరు చూస్తున్నది చంద్రుని యొక్క ఉపరితలం. ఎలా ఉంది ఉపరితలం? అక్కడ శిలలు, తర్వాత అక్కడ ఉన్న మట్టి కలిసి పోతపోసిన ఒక గాజు ద్రవం వలె ఉండడం వల్ల చంద్రుని మీద పడ్డ కాంతి ఎక్కువగా పరావర్తనం చెంది మనకు వెన్నెలలాగా కనిపిస్తూ ఉంటుంది. చంద్రుని మీద ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఎంత ఎత్తైన పర్వతాలంటే ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. చాలా లోతైన లోయలు కూడా ఉన్నాయి. చంద్రుని మీద కొన్ని మచ్చలు కూడా మీరు చంద్రుని చూసినప్పుడు గమనించవచ్చు. సూర్యకాంతి బాగా పడిన చోట అవి ప్రకాశవంతంగా కనిపించడం, ఎక్కడైతే సూర్యకాంతి పడదో ఆ ప్రదేశాలు మనకు నల్లటి మచ్చల్లాగా కనిపించడం మనకు జరుగుతూ ఉంటుంది. చంద్రుని యొక్క వయసు 4.6 బిలియన్ సంవత్సరాలని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇది ఎలా కనుగొన్నారు 4.6 బిలియన్ సంవత్సరాలని అంటే, కొంతమంది వ్యామోగాములు చంద్రుని మీదికి వెళ్ళి కొన్ని చంద్రశిలలను తీసుకొని వచ్చారు. ఆ చంద్రశిలల యొక్క వయసును పరిశీలించి చంద్రుని వయసు 4.6 బిలియన్ సంవత్సరాలని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే భూమి యొక్క వయసు కూడా 4.6 బిలియన్ సంవత్సరాలే. అంటే చంద్రుడు, భూమి రెండు ఒకేసారి ఆవిర్భవించాయని మనకు దీనివల్ల తెలిసింది. ఈ చిత్రాన్ని మీరు గమనిస్తే ఇది మానవుడు అంతరిక్షంలో సాధించిన ఒక విజయం. అపోలో 11 అనే నౌక 1969 జూలై 21న చంద్రుని మీదికి దిగింది. ఆ చంద్రుని మీదికి దిగుతున్నప్పుడు తీసిన చిత్రం ఇది. ఆ పక్కనే మనము చిన్న మన భూమిని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది చంద్రుని యొక్క ఉపరితలం. ఆ నౌక ద్వారా మనకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, తర్వాత ఆల్డ్రిన్ అనే ఇద్దరు వ్యామోగాములు చంద్రుని మీదికి దిగారు. వీరు అమెరికాకు చెందిన వారు. వీరిని చంద్రుడి మీదికి తీసుకువెళ్ళిన అంతరిక్ష వాహక నౌక పేరు సాటర్న్ 5. ఆ సాటర్న్ 5 చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ చిత్రం చూడండి. చంద్రుని మీద మొదటిసారిగా కాలు పెట్టిన మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని మీద అక్కడ నడిచిన గుర్తులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన నాటిన జెండా, ఆయన దేశపు జెండాను నాటాడు ఇక్కడ. ఆ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చంద్రుని మీద వాతావరణం లేదు కాబట్టి చంద్రుని మీద జీవరాశి మనుగడ సాధ్యం కాదు. అంటే చంద్రుని పైన ప్రస్తుతానికి ఎటువంటి జీవరాశి లేదు. మనము అనేక ఉపగ్రహాలను మనం ప్రవేశపెడుతున్నాం. చంద్రుడు మనకు సహజమైన ఉపగ్రహం. మనము ఈనాడు అనేకమైన ఉపగ్రహాలను ప్రవేశపెడుతున్నాం. వాటిని కృత్రిమ ఉపగ్రహాలు అంటాం. కృత్రిమ ఉపగ్రహాలు మనం ప్రవేశపెట్టడానికి మనము ర్యాకెట్లను వాడతాం. ఇప్పుడు మీరు చిత్రంలో గమనించే ర్యాకెట్ దాని పక్కనే ఉన్నది తారాజువ్వ. తారాజువ్వను మనం దీపావళి బాణసంచాలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ర్యాకెట్. ఇవి రెండు న్యూటన్ 3వ గమన సూత్రం ప్రకారం పనిచేస్తాయి. అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనే విషయం. ప్రతిచర్య వల్ల మనకు ర్యాకెట్ ముందుకు వెళ్తుంది. ఆ చిత్రాన్ని మీరు గమనించండి. ర్యాకెట్ యొక్క ముఖ్య భాగాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. ర్యాకెట్ను మనం ఎందుకు ఉపయోగిస్తాం? ఉపగ్రహాన్ని భూమి యొక్క కక్షలోకి ప్రవేశపెట్టడానికి మనం ర్యాకెట్ ఉపయోగిస్తాం. కాబట్టి మనం ఉపగ్రహం మనకు పైన ఉంటుంది. తర్వాత మనము ఆక్సిజన్ గది, ఇంధనపు గది అని ఉంటాయి. ఆక్సిజను ఇంధనపు గదిలోనికి ప్రవేశించినప్పుడు వాయువులు, జెట్ వాయువులు వేగంగా వెనుకకు వస్తాయి. ప్రతిచర్య వల్ల ర్యాకెట్ పైకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత ఈ ఉపగ్రహాన్ని భూకక్షలోకి ప్రవేశపెట్టేదానికి మనం బహుళ దశ ర్యాకెట్ వ్యవస్థను ఉపయోగిస్తాం. అంటే ర్యాకెట్ మనకు కొన్ని భాగాలుగా ఉండి ఉపగ్రహాన్ని కక్షలోనికి చేరుస్తుంది. ఆ చిత్రాలు కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇది
రాకెట్ లాంచింగ్ స్టేషన్ అంటాం. చూడండి, ఇక్కడ ఉపగ్రహాన్ని మనం రాకెట్ ద్వారా భూమి యొక్క కక్షలోనికి ప్రవేశపెట్టే విధానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఇంధనం మండి వాయువులు వేగంగా బయటికి రావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే భూమి నుంచి తప్పించుకొని వెళ్ళాలంటే దీని యొక్క వేగం ఎంత ఉండాలంటే సెకనుకు 12 కిలోమీటర్లు ఉండాలి. ఆ వేగంతో పైకి వెళ్ళి ఇది ఉపగ్రహాన్ని భూకక్షలోనికి వదులుతుంది. గమనిస్తున్నారు కదా, వాయువులు ఎంత వేగంగా వెనక్కి వస్తూ ఉంటే అంత వేగంగా రాకెట్ ముందుకు వెళ్ళడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మనం కూడా మన 1970 నుంచి 1980 ప్రాంతంలో భారతదేశంలో కూడా అంతరిక్ష యుగం ప్రారంభమైంది. మన భారతదేశం కూడా మొట్టమొదటిసారిగా రష్యా సహాయంతో ఒక ఉపగ్రహాన్ని భూకక్షలోనికి ప్రవేశపెట్టింది. ఆ ఉపగ్రహం పేరే ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట మన ఖగోళ శాస్త్రవేత్త, అందుకనే ఆయన గౌరవార్థం ఆ తొలి ఉపగ్రహానికి మనం ఆర్యభట్ట అనే పేరును ఉంచాం. ఆర్యభట్ట ఉపగ్రహం తర్వాత మనం అనేక ఉపగ్రహాలను పంపించాం. అవి భాస్కర, రోహిణి, IRS, ఇన్షాట్ 1A, 1B, 1C, 1D ఇలా అనేక ఉపగ్రహాలను మన భారతదేశం ప్రయోగించి అంతరిక్ష పరిశోధనలో భారతదేశం కూడా ప్రపంచంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకునింది. అదేవిధంగా మనం ఈ చిత్రాన్ని గమనించండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీహరికోట రాకెట్ ప్రయోగశాల. గమనించారా? ఇది మన నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది ప్రపంచంలోనే మంచి రాకెట్ ప్రయోగశాలగా గుర్తించబడింది. అదేవిధంగా కేరళలోని తుంబా దగ్గర కూడా మనకు రాకెట్ ప్రయోగశాల ఉంది. ఇవి రెండు మనం రష్యా సహకారంతో మనం నిర్మించుకోవడం జరిగింది. మనము మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసిన రాకెట్ ఇది. దీనిని మనం PSLV అంటాం. దీనిని పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. ఇప్పుడు మనం పంపే ఉపగ్రహాలన్నీ మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న ఈ రాకెట్ ద్వారానే మనము పంపిస్తూ ఉన్నాం. గమనించారా PSLVని? చంద్రయాన్ అంటే ఏంటి అంటే చంద్రుని మీదికి మనము వెళ్ళడం, చంద్రుని మీద అనేకమైన పరిశీలనలు చేయడం, అదే చంద్రయాన్ యొక్క లక్ష్యం. చంద్రయాన్ 1 ప్రాజెక్టులో భాగంగా మనము ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక ఉపగ్రహాన్ని చంద్రుని యొక్క కక్షలోనికి పంపించి అది చంద్రుని యొక్క కక్షలో 100 కిలోమీటర్ల దూరంలో అది ప్రయాణం చేస్తూ చంద్రుని ఉపరితలాన్ని హై రెజల్యూషన్లో ఫోటోలు తీయడం, చంద్రుని మీద అనేకమైన ఖనిజాలు ఉన్నాయి. అంటే భూమి మీద ఉన్న ఖనిజాలు కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. యురేనియం, థోరియం, సిలికాన్, అల్యూమినియం ఇలాంటి ఖనిజాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పరిశీలించడం, అదేవిధంగా మనకు భవిష్యత్ ఇంధనంగా భావించబడుతున్న హీలియం 3ని గమనించడం. భవిష్యత్ ఇంధనం హీలియం 3 అంటే భూమి మీద దీని యొక్క నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే చంద్రునిలో అయితే ఇవి దాదాపు 1 మిలియన్ టన్నులు ఉన్నట్లు అంచనా. అంటే ఇప్పుడు మనం వాడుతున్న ఇంధనాల కన్నా చాలా ఖరీదైన ఇంధనం హీలియం 3. ఆ హీలియం 3ని మనము గుర్తించి ఆ హీలియం 3ని మనం భూమి మీదికి తీసుకొని రాగలిగితే మనం చాలా విజయం సాధించినట్టు. ఇవన్నీ ఈ చంద్రయాన్లో ఒక భాగంగా మనకు ఉన్నాయి. చంద్రయాన్ 1ను మనం ఏ విధంగా ఉపగ్రహాన్ని ప్రవేశపెడతామన్నది ఈ చిత్రంలో చూడవచ్చు. ఇక్కడ మనకు రాకెట్, ఇది మన PSLV. ఈ PSLV పైన మనకు దాదాపు 1304 కిలోగ్రాములు ఉండే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని మనం ప్రయోగిస్తాం. ఇది భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకొని మొదటిసారిగా GTO అంటే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో తిరుగుతుంది. తర్వాత ETOలో తిరుగుతుంది, అంటే ఎలిప్టికల్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో తిరుగుతుంది. తర్వాత మూడవ దశలో మనం అధికమైన ఇంధనాన్ని మండించడం ద్వారా దీన్ని భూకక్ష నుంచి తప్పించి మనము చంద్రుని మీదకి పంపిస్తాం. దాదాపు ఇది 5.5 రోజుల పాటు ప్రయాణించి చంద్రుని యొక్క కక్షలోనికి వెళ్తుంది. ఈ చంద్రుని కక్షలో ఇది దాదాపు 2 సంవత్సరాల పాటు తిరుగుతూ చంద్రుని మీద అత్యాధునికమైన పరిశోధనలు చేస్తుంది. ఆ చంద్రయానికి సంబంధించిన ఒక చిత్రాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
చూడండి, ఇది చంద్రయాన్కు సంబంధించిన చిత్రం. అంటే మనం పిఎస్ఎల్వి ద్వారా ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన ర్యాకెట్. దీని ద్వారా మనం రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని మనం ఏ విధంగా చంద్రుని మీదికి పంపిస్తున్నామో ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు. ర్యాకెట్ మనకు ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? న్యూటన్ 3వ గమన నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది. మనకు ఇంధనం వండి వాయువులు ఎంత వేగంగా వెనక్కి వస్తూ ఉంటే ర్యాకెట్ అంత వేగంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మీరు బూస్టర్ ర్యాకెట్ నుంచి విడిపోవడాన్ని గమనించారు. ఇది బహుళ దశ వ్యవస్థ ర్యాకెట్ అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కొన్ని ర్యాకెట్ విడిభాగాలు కొన్ని విడిపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. మరికొన్ని విడిభాగాలు విడిపోవడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. చివరకు మనము రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహము చంద్రుని దగ్గరికి వెళ్ళి చంద్రుని చుట్టూ తిరుగుతూ చంద్రుని మీద పరిశీలనలు చేస్తూ ఉంది. ఆ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని మనము ఇక్కడ గమనించండి. అదేవిధంగా చంద్రయాన్ 2 యొక్క ఉద్దేశం. చంద్రయాన్ 2 యొక్క ఉద్దేశం మనం గమనిస్తే చంద్రుని మీదికి ఒక రోవర్ను మనం ప్రవేశపెట్టడం. ఇది మోటరైజ్డ్ రోవర్. ఇది చంద్రుని మీద తిరుగుతూ చంద్రుని మీద ఉన్న శిలలను, వాతావరణాన్ని, మనం అనుకున్న భవిష్యత్తు ఇంధనం హీలియం-3ని మరో వాటిని పరిశీలించి చంద్రుని మీద యొక్క వాతావరణాన్ని మనకు ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. ఆ మోటరైజ్డ్ రోవర్ను మనం ఇక్కడ గమనించవచ్చు. దీనికి ఎన్ని చక్రాలు ఉన్నాయి? 6 చక్రాలు ఉంటాయి. ఇది చంద్రుని మీద తిరుగుతూ అత్యాధునికమైన పరికరాలతో చంద్రుని మీద వాతావరణాన్ని ఇది పరిశీలిస్తుంది. చంద్రయాన్ 2లో భాగంగా మనము చంద్రుని మీదికి వ్యోమగాములను పంపడం అనేది చంద్రయాన్ 2లో ఒక భాగంగా ఉంది. ఆ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తున్నవారే వ్యోమగాములు. మీరు చంద్రుని మీదికి దిగి చంద్రుని మీద శిలలను తీసుకొని రావడం, అక్కడ పరిశీలనలు చేయడం అనేది చంద్రయాన్ 2లో ఒక భాగంగా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తున్నదే చంద్రయాన్ 2లో మన భవిష్యత్ కార్యక్రమం ఇది. గమనించారా? అదేవిధంగా చంద్రుని యొక్క వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చంద్రుని మీద గరిష్ట ఉష్ణోగ్రత మనకు 127 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత -173 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంది. అంటే చంద్రుని మీద ఒకవైపు ఏమో మరిగిపోయేంత ఉష్ణోగ్రత, మరొక వైపు ఏమో మనం భూమి మీద ఊహించలేనంత చల్లదనం. అంటే ఇది జీవరాశులు మనుగడ సాధించడానికి ఇలాంటి ఉష్ణోగ్రతలు కష్టంగా ఉంటాయి. అదేవిధంగా చంద్రుని యొక్క రెండో వైపు మనం ఇంతవరకు ఎవరూ చూడలేదని మనం అనుకున్నాం. 1968 డిసెంబర్ 24వ తేదీ చంద్రుని యొక్క రెండో వైపును అపోలో 18లో వెళ్ళిన కొంతమంది వ్యోమగాములు వెళ్ళి పరిశీలించి దానిని ఫోటో కూడా తీశారు. చంద్రుని యొక్క రెండో వైపు ఫోటోను మనం ఇక్కడ గమనించవచ్చు. మనం మార్స్ అంగారకుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భూలోక వాసులకు అంటే భూమి మీద ఉన్న వారికి అంగారకుని మీద చాలా శ్రద్ధ ఉంది. ఏమి అంగారకుని మీదనే ఎందుకు అంత శ్రద్ధ ఉంది అన్న విషయాన్ని మనం బాగా పరిశీలిస్తే భూమికి అంగారకునికి మధ్యలో చాలా పోలికలు ఉన్నాయి. అంటే అంగారకుని ఉపరితలం భూమి ఉపరితలం లాగే ఉంది. అంగారకుని యందు రోజు మన రోజుతో సమానం. అంగారకుని యందు రోజు 24 గంటల 37 నిమిషాలు. అంటే మన రోజు 24 గంటలు. అంటే మనలాగే అక్కడ కూడా రోజు ఉంటుంది. కానీ సంవత్సరం మాత్రం 687 రోజులు. అంటే మనకు దాదాపు మన సంవత్సరానికి రెట్టింపు ఉంటుందన్నమాట. అంగారకుడు యొక్క పరిస్థితులు మన భూమి మీద ఉన్న పరిస్థితులు దాదాపు ఒకే రకంగా ఉండడం, అందువల్ల అంగారకుని మీద